నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ అంటే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని నెగిటివ్ షేడ్సే కనబడుతున్నాయి కొంతమంది అంటున్నారు. సో అదేవిధంగా నిన్న సత్యవేడు ఎమ్మెల్యేని టీడీపీ పార్టీ సస్పెండ్ చేసింది. ఎందుకు సస్పెండ్ చేసింది అంటారు? అదే అమ్మాయి ఇప్పుడు ఆరోపణలు వేరు, ఆధారాలు వేరు కదా. ఆ అమ్మాయి ఆధారాలతోటి ఇచ్చింది కదా. అతను రూమ్ పిలవటం, మొత్తం వీడియో తీసింది. అది ప్లాన్డ్గానే చేసిందని ఆ అమ్మాయి కూడా చెప్తాను. మా ఆయన చెప్పారు, ఇలా హింసిస్తున్నాడు, ఎప్పటికప్పుడు వేధిస్తున్నాడు అంటే ఈసారి కెమెరా పెట్టుకుని పెన్ కెమెరాలో పెట్టుకుని తీయి అని చెప్పారు. చెప్పిన కాబట్టి నేను అతను రెడ్ హ్యాండెడ్గా పాటు చేశాను. అతను నన్ను అనేక సార్లు వేధించాడు. ఈసారి పట్టుకోవాలని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని చేశాను. ఓపెన్గా ఆధారాలతో చూపించింది. కనుక ఇంకేం చేస్తారు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా ఆధారాలతో ఆరోపణలు వచ్చినప్పుడు దబాయించవచ్చు. ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి, ఎవరు పొలిటికల్గా కావాలని బదనాం చేయడానికి చేస్తూ ఉంటారు. ఇప్పుడు విజయసాయి రెడ్డిని బదనాం చేయడానికి ట్రై చేస్తే తర్వాత 70 కోట్లు అడిగాడు అతను. అందుకోసం అర్థమైపోయింది, డబ్బుల కోసం డ్రామా ఆడారు భార్యాభర్తలని. అట్లాగూ ఈ దువ్వాడదు కూడా భార్యకిను అతనికి ఉన్న గొడవలు. సో పర్సనల్, అది అమ్మాయితోటి కుదరక అతను ఇంకో వాళ్ళతో ఉంటున్నాడు. అది కోర్టులో తేలాల్సిన విషయం. అవన్నీ ఆరోపణలే కానీ ఆధారాలు లేవు. ఇక్కడ ఆధారాలు ఉంది. ఈ ఆధారాలతో దొరికినాక అది ఎవరైనా ధర్మంగా ఇమీడియట్గా చెయ్యాలి, యాక్షన్ తీసుకున్నారు. మాతో డబాయించకుండా అది కాదు ఇది కాదు అనకుండా ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. దానికి మెచ్చుకోవాలి డెఫినెట్గా. గుడ్ డెసిషన్ బై చంద్రబాబు. మళ్ళీ దీంట్లో కూడా డబాయించకుండా, దీనికి కూడా మళ్ళీ వైసీపీ వాళ్ళు కారణం అని పొలిటికల్ నిందలు చేయకుండా నిజంగా ఒప్పుకొని ఇమీడియట్గా సస్పెండ్ చేశాడు. ఇవాళ ఇదేంటంటే ఇది ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలని సమాజంలోనే తయారైంది. ఇట్లాగూ ఆడవాళ్ళ మృగాళ్ళలాగా మనం తయారైపోయి, ఆడది కనపడితే చాలు ఏమాత్రం ఉన్నా ఏదో ట్రాప్ చేద్దాం, వాళ్ళని అనుభవిద్దాం, ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలు బాగా పెరిగిపోయినాయి ఇవాళ సమాజంలో. ఈ సమాజంలోనే ఒక సినిమా ఫీల్డ్ అని కాదు, ఇంకో ఫీల్డ్ అని కాదు, ఇంకో పార్టీ అని కాదు, అన్ని చోట్ల ఇది ఒక దౌర్భాగ్యమైన లక్షణం పెరిగింది. ఏమనుకోవాలో, వింత పోకడ అనాలా, లేకపోతే వికృత పోకడ అనగల, లేకపోతే దౌర్భాగ్యపు ఆలోచన అనాలా. ఎవరు అంటే పరాయి స్త్రీ కనపడితే పక్కింటి పెళ్ళమైనా, ఫ్రెండ్ స్నేహితుడి పెళ్ళమైనా ఆ చూపు, ఆ దౌర్భాగ్య చూపుతో చూడటము అనేది చాలా దారుణమైనది. అది సమాజం మొత్తం అలా ముందు చెడిపోయిన సమాజంలో ఉన్నామా మనం, ఇంత దారుణంగా దిగజారిపోయిన సమాజంలో ఉన్నామా అనే అనుమానాలు, అనే ప్రశ్న కూడా ప్రతిబింబంలో తలెత్తుతుంది. చాలా దౌర్భాగ్యం ఇది. ఒక్క ఫీల్డ్ కాదు, జనరల్గా చూస్తే అన్ని ఫీల్డ్లోనూ. ఇవాళైతే రెడ్ హ్యాండెడ్ దొరికాడు. రెడ్ హ్యాండెడ్కి దొరకరాని ఎంతమంది, వేధింపులకి భరించలేక వాళ్ళ మనసు రెడ్ హ్యాండెడ్గా దొరికినా సరే వాళ్ళ ఎవరైతే వైఫ్ ఏమంటున్నారంటే, మా ఆయన అలాంటి కాదు, మా ఊరు మొత్తం అడగని చెప్తుంది. అది ఏ వైఫ్ అయినా భర్తల గురించి అలా చెప్పుకోక ఏం చెప్పుతుంది కానీ, మా ఆయన తిరుగుబోతుంది చెప్పదు కదా. ఏ వైఫ్ చెప్పదు. తాళి కట్టించుకున్న భర్త మీద దీని గురించి చెప్పుకుంటుంది. అవి ఏది కొడుకు తండ్రి గురించి, కొడుకు చేశాడంటే తండ్రి ఏమంటాడు, నా కొడుకు అలాంటాడు కాదు అంటాడు, తల్లి నా కొడుకు అలాంటాడు కాదు అంటాడు. ఇవన్నీ ఈ సమాజంలో మామూలు. అది తప్పు చేసినాక సమర్థించుకోవడానికి తల్లి, తండ్రి, అన్న, చెల్లి సమర్థించుకుని మాట్లాడతారు. కనుక అది లెక్కలో కాదు. అమ్మాయి వీడియో క్లియర్గా ఉంది కదా, మార్ఫింగ్ వీడియో కాదు అది. చంద్రబాబు ఏమో తక్కువడు కాదు కదా. అదే ఏమాత్రం అవకాశం ఉన్నా ఇమీడియట్గా దాన్ని డబాయించేసి వైసీపీ మీద ఇప్పుడు ఎలా ఉంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, దగ్గొచ్చినా తుమ్ము వచ్చినా వైసీపీ కారణం అన్నారు. అలాగే ప్రతి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా వైసీపీ కారణం అని చూసిపించే ధోరణిలో ఉన్నారు. ఆ ధోరణిలో ఉన్న వాళ్ళు దీన్ని ఒప్పుకుని ఇమీడియట్గా సస్పెండ్ చేశారంటే అది పచ్చి నిజమని తేలిపోతుంది కదా. కనుక అది మంచి పని చేశారు, సస్పెండ్ చేశారు. మళ్ళీ దాని మీద వికృతపు ఆర్గ్యుమెంట్ చేయకుండా యాక్సెప్టెడ్ ఇట్. ఓకే, ఆమె ఒక్కటైనా లేకపోతే ఆయన కింద బలైపోయిన చాలా మంది ఎవరైతే యువతలు ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్తున్నారు. ఆమె కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇలా ఇది దొరికాడు, దొరకకుండా ఏం చేశాడు కదా.
ఇలాంటి లక్షణం ఉన్నవాడు, అలాంటి దృక్పథము, అలాంటి దృష్టి ఉన్నవాడికి ఒకటే ఉంది, ఏదైనా చేసి ఉండొచ్చు. ఇది రెడెండెంట్గా దొరికాడు. అలా మానసికంగా అలాంటి రోగం ఉన్నవాడు, అది పరాయి స్త్రీని ఇంకో వేరే రూపంగా వేరే చూపుతోటి చూసే దౌర్భాగ్యపు లక్షణాలు ఉన్నవాడు ఏదైనా చేసుంటాడు. దాంట్లో అయితే సందేహం ఉంది. అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఒకటి బయటకు వచ్చింది కనుక ఇంకా మిగతా వాళ్ళ బాధితులు కూడా బయటకు ధైర్యంగా రావచ్చు. ఇక్కడ ఏమవుద్దంటే బాధితులైన ఆడవాళ్ళు చాలామంది సిగ్గుపడో, సమాజానికి భయపడో బయటికి రారు, బయటికి చెప్పుకోరు, లోపల బాధపడుతూ ఉంటారు. ఈ అమ్మాయి కొంచెం ధైర్యంగా భర్త సహకారం, ఇది ఇక్కడ ఈ అమ్మాయి అదృష్టం ఏంటంటే భర్త సహకారం ఉంది. భర్త ఇమీడియట్గా ఆ విషయం మీద ఈ భార్య మీద విసురుకోకుండా అంగీకరించి జరుగుతుందని అర్థం చేసుకుని భార్యకి సలహా ఇచ్చి వాడిని పట్టుకోవాలని చెప్పి ప్లాన్ చేయటం భర్త సహకారం వల్ల చేయగలిగింది. ఇలా కనుక ఉంటే ప్రతి ఆడపిల్ల బయటకు వస్తాయి. కానీ ప్రతి ఆడపిల్ల ఎందుకు బయటకు రాదంటే బయటకు వేస్తే ఏమంటారో, మా ఇంట్లో ఏమంటారో, బయట వాళ్ళు ఏమంటారో, నాది తప్పు అంటారేమో, ఎందుకు వచ్చింది మర్యాద అని భయపడిపోతూ ఉంటారు. ఈ పిల్ల భయపడకుండా వీడియో తీసిందంటే ఛాన్స్ భర్త ఇచ్చిన సహకారం. సో అలా ఇలా ధైర్యంగా రావాలి, వస్తేనే ఇలాంటి దుర్మార్గులకి ఆటకట్టు అవుతుంది. టీడీపీ పార్టీలో ఈ ఒక్క ఎమ్మెల్యే ఇలా చేస్తుంటారా, లేకపోతే ఇంకా చాలా మంది మిగతా 174 మంది కూడా ఇలా చేస్తుంటారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఒకళ్ళని బట్టి అందరూ అని చెప్పలేము. ఏ పార్టీ అయినా, టీడీపీ అని కాదు, ఏ పార్టీ అయినా ఇలాంటి వాళ్ళు అక్కడ అడపదడప ఉంటారమ్మా. లేనివాళ్ళు దొరికేవాడు దొరుకుతాడు, దొరకనోడు దొరికినోడు దొంగ. అది ఇలాంటి వాళ్ళు రాజకీయ వాళ్ళ స్థాయిని పెట్టుకుని, వాళ్ళ పవర్ని అధికారాన్ని పెట్టుకుని ఇలా ఆడవాళ్ళ లొంగ తీసుకోవాలనుకునే నైజం ఉన్నవాళ్ళు ప్రతి చోట ఉన్నారు. ఒకటి టీడీపీ బయటపడారు, దొరికారు దొంగ. దొరకని దొంగలు ఎంతమంది ఉన్నారు కదా. అది ఉన్నారంటే ఉండొచ్చు. అందరూ అలాంటి వాళ్ళు ఒకరిని బట్టి మొత్తం 74 మంది అంటానికి కూడా మర్యాద కాదు. అది ఒకరిని బట్టి అందరూ అని తప్పు పట్టడం కరెక్ట్ కాదు, అందరూ మంచివాళ్ళు అంటాం కాదు. వీళ్ళు దొరికాడు, దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఏ పార్టీలో ఉన్నారు, ఎంతమంది ఏ పార్టీలో ఉన్నారో కదా. కనుక అన్ని పార్టీలని అలా చెప్పలేము, అందరినీ అలా చెప్పలేము. దొరికారు, ఇలా చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా రాజకీయాల్లో పదవుల్లో ఉన్నవాళ్ళు పవర్ను ఉపయోగించి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు. రాజకీయాల్లో ఈ దౌర్భాగ్యం ఉంది, రాజకీయాల్లో ఉన్నాయి. కనుక ఈ పార్టీలో ఎంతమంది ఉన్నారు, ఆ పార్టీలో ఉందని లెక్కలు తప్పితే ఈ పార్టీలో ఎంతమంది దొరికారు, ఆ పార్టీలో ఎంతమంది దొరికారు లెక్కలు తప్పితే ది వర్స్ట్ బాస్టర్డ్స్ ఆర్ దేర్ ఇన్ ది సొసైటీ. ఇప్పుడు అమ్మాయి ప్రాణహాని ఉందనుకుంటున్నారా మీరు? ప్రాణహాని ఎందుకుంటుంది? ప్రాణహాని ఉండదు. ప్రాణహాని అంత సీన్ లేదు. ఆదిమూలలో ప్రాణహాని చేయగలిగిన రౌడీ షీటర్ ఏం కాదు కదా. కాకపోతే ఆ అమ్మాయిని అల్లరి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ కొన్నాళ్ళు మీకు పంట అంతే. అందుకని ఈ అమ్మాయి అందు వైఫ్ ఇలా ఉంది, ఇంకోళ్ళు ఇలా అన్నారు, మీకు పంట అంతే తప్పితే ప్రాణహాని ఎందుకు ఉంటుంది? కొన్నాళ్ళు సాగుద్ది, తర్వాత మీరు మర్చిపోతారు, మనం మర్చిపోతాం, అందరూ మర్చిపోతారు, మళ్ళీ ఇంకో ఎపిసోడ్ ఏదో వస్తుంది అంతే. సో ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్ మీద ఒక మాటలో చెప్పాలంటే రాజకీయ నాయకులు మీరు ఏం చెప్తారు? రాజకీయ నాయకులు, నేను ఏ పార్టీకి అయినా రాజకీయ నాయకులు, రాజకీయం అనేది మీరు ప్రజలకు సేవ చేయటానికి, ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి, వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపించడానికి మీరు ఎన్నుకోబడ్డారు. అంతేగాని మీరు ఇలా తప్పుడు కార్యక్రమాలు చేయడానికి మీకు ప్రజలు అధికారం ఇవ్వాల. తప్పులు చేయడానికి, మోసాలు చేయడానికి కాదు మిమ్మల్ని ఎన్నుకుంటుంది ప్రజలు ఎన్నుకుంటుంది. మిమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటున్నారంటే వాళ్ళ సమస్యలు, వాళ్ళ కష్టాలు తీరుస్తారని, వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని, వాళ్ళ జీవితాలకు వెలుగుబాటు చూపిస్తారని ఒక ఆశతోటి, ఒక నమ్మకంతో మిమ్మల్ని ఎన్నుకుంటారు. ఆ నమ్మకానికి తగినట్టు పనిచేయండి. కానీ ఇలాంటి దౌర్భాగ్యం పనిచేయడానికి రాజకీయాలకు వచ్చి రాజకీయాలను భ్రష్టు చేయకండి. రాజకీయ నాయకుడు అంటే రాజకీయాలు అనే పరిస్థితి తీసుకురాకండి. రాజకీయాలు ఎప్పుడైనా చూస్తున్నాం. ఇలాంటి ఇప్పుడున్న కాలంలో ఉన్నటువంటి దౌర్భాగ్యపు రాజకీయ నాయకుల్ని గతంలో చూడలేదు. మీరు గత నాయకుల చరిత్రను కానీ, గత రాజకీయాలు అంటే ఏంటి అని గత వాళ్ళని చూడండి, వాళ్ళ తెలుసుకోండి. వాళ్ళు ఎందుకు ప్రజల్లో పెద్ద మనుషులుగా మిగిలారు, వాళ్ళు ఎంత సజావుగా డిగ్నిఫైడ్గా ఉన్నారు, రాజకీయాలు చేశారు, అది తెలుసుకుని రాజకీయాలు రావటమే. రాజకీయాలు అంటేనే ఎందుకు వాళ్ళ ఇండస్ట్రీ సమాజంలో ఒక డాక్టర్ తన కొడుకు డాక్టర్ చేయాలనుకుంటాడు, ఒక ఇంజనీర్ తన కొడుకుని ఇంజనీర్ చేయాలనుకుంటాడు, ఒక హీరో తన కొడుకుని హీరో చేయాలనుకుంటాడు. కానీ ఎవరు కూడా తన కొడుకుని ఒక రాజకీయ నాయకుడిని చేయాలనుకోరు. ఎందుకు అనుకోరు?
అంటే ఇంత దౌర్భాగ్య దృష్టి మీ మీద ఉంది. రాజకీయ నాయకులు అంటే దరిద్రులు, దుర్మార్గులు, చండాలులు అనే ఒక చీప్ ఒపీనియన్ ఉంది. సో ఆ చీప్ ఒపీనియన్ని పోగొట్టుకునేలా ప్రవర్తించండి. మేము ఇంతే, రాజకీయాలు అంటే ఇలాగే ఉంటామని దాన్ని ఇంకా ముద్ర వేసుకునేలాగా బతకండి. రాజకీయాలకు విలువ తీసుకురండి. రాజకీయాలు అంటే ప్రజాసేవ కోసం, ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం, ప్రజల కన్నీళ్లు తొడవటం కోసం, ప్రజల కష్టాలని తీర్చడం కోసం మనం ఉన్నాం. అందుకే ప్రజలు మనం ఎన్నుకున్నారు అనే నగ్న సత్యాన్ని, నిజాన్ని గ్రహించి అలా మసులుకోండి. థ్యాంక్ యూ సార్.